నా పేరు మణికంఠ. నేను ఒక రైతునే అండి. మాకు మల్లాపురి తోట ఉంది. సొంత భూమి అంట కాదండి, లీజు తీసుకుందే. ఒక 4 ఎకరాలు చేస్తున్నాం. ఎకరం 35,000 30 అలా చేస్తున్నాం అండి. ఎకరం 30,000 చేస్తున్నాం. ఇంత కష్టపడి పంట పండించి మేము అమ్మితే మాకు ఇన్సెంట్ రావట్లేదండి. అంటే ఇన్సెంట్ అంటే మీకు తెలియదు కదా, బయోటిన్ అంటారండి. బయోటిన్ అంటే తెల్ల అండి. తెల్ల కేజీ 50 రూపాయలు గవర్నమెంట్ మాకు ఇచ్చేది, ఇప్పుడు రావట్లేదు. కొంత దయచేసి పవన్ కళ్యాణ్ గారు మన పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నారు కాబట్టి ఆయన్ని మనం ఎన్నోసార్లు మేము చెప్పుకున్నాం, వినిపించుకున్నాం. అయినా ఆయన నుంచి మాకు ఏ రెస్పాన్స్ రాలేదండి. ఉదయ్ కిరణ్ గారు కూడా మేము ఇచ్చాం ఎంపీ గారికి, ఆయన కూడా ఏం స్పందించలేదు. దయచేసి మాకు ఇన్సెంట్ వచ్చేలాగా రైతులందరం మేము కోరుకుంటున్నాం. రైతు శ్రమ పడితేనే అండి, రైతు శ్రమిస్తేనే మనకి ఏదన్నాను. అవును కదా, రైతుని ఉసురు పెడితే మనకేం రాదు కదా, మీకు రాదు. దాన్ని బట్టి కొంచెం అర్థం చేసుకుని మాకు గవర్నమెంట్ ఇచ్చేది, మాకు సబ్సిడీ ద్వారా వచ్చేది మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను పదవిలోకి వస్తే మీకు ఇస్తానని చెప్పారు, ఇన్సెంట్ వచ్చేలా చేస్తానని చెప్పారు. మన సేబ్రోల్ మల్లాపురి ఆఫీస్లో కూడా వచ్చారండి. వచ్చి ఇక్కడ కూడా ఇలా చెప్పారు, నేను పదవిలోకి వస్తాను కదమ్మా ఏమన్నా చేయగలను, పదవిలోకి రాకపోతే నేనేం చేయగలను అన్నారు. పదవిలోకి వచ్చారు కాబట్టి, అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు మాకు గవర్నమెంట్ ద్వారా వచ్చి మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఎంతో కష్టపడి ఎంతలో పండితే పండుతుంది పంట. 1 నెల కదా పండిస్తే 1,00,000 వచ్చేస్తుంది అనుకుంటారు. ఎంతో శ్రమించి ఎంతలో పండిస్తే అవి కాయలు కట్టకుండా పోతున్నాయండి. ఆ సమస్య కూడా మేము చెప్పాం, అయినా కూడా అది ఎందుకు కడుతున్నది కూడా తెలుస్తుంది. శుభ్రంగా షెడ్లోకి వచ్చి మాకు గుడ్లు వస్తాయండి. ఆ గుడ్లు సాకిలో ఇస్తాం. ఆ సాకి నుంచి షెడ్లోకి వస్తాయి. ఆ షెడ్లో మేము వేపుకుంటాం. పోస్ట్ రెండో ముట్టుగానే ఉంటారండి. అంటే రెండు నిద్రలో ఉంటాయి. ఆ 2 నుంచి 3 4 దశలో గుడ్లోకి 5 రోజులు 6 రోజులు పంటలకు వస్తాయి. ఆ పంటకు వచ్చినప్పుడు వాటిని మేము కాయలు కట్టినప్పుడు వాటిని మేము అమ్ముకుంటాం. అలాగా ఆకంతా తినేసి 4 స్టేజ్లో ఉన్నప్పుడు 6 రోజులు ఇంకా ఆకు తినకుండా అలా ఉండిపోయి, కాయ కట్టకుండా అలా ఉండిపోయండి. మన పంట మాది కూడా ఒక పంట అలాగే కట్టలేదండి, తీస్తాం. ఎంత లాస్ అనుకుంటున్నారు? ఒక పంట పండించాలంటే 50,000 60,000 ఇంచుమించు 600 లైన్స్ పెడితే 70,000 80,000 వచ్చి అయిపోద్దండి. అంత లాస్ వచ్చేస్తుంది. కాయలు కట్టలేదు, తీస్తాం. ఇలాంటిదప్పుడు ఎలా తీసినప్పుడు కొంచెం ప్రభుత్వం కూడా కొంచెం ఆదుకోవాలని, అవి ఎందుకు కడుతున్నదో ప్రభుత్వం తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. ఎందుకు కొడుతున్నాయంటే పక్కనే పచ్చేలు ఉన్నాయి, నూజేలు ఉన్నాయి, వాటి మందు కూడా వేస్తారు. మందులు కొట్టడం వల్ల కాయలు కడుతున్నాయని చెప్తున్నారు. మరి వాటిని కొడితే ఇప్పుడు మేము తోటలోకి వెళ్ళి మైంగా మొత్తం అంతా కొట్టేస్తాను, ఆకు కోసం వేపేస్తాను. ఎక్కడ దిక్కున 1 కేజీ కాయలన్నా కడతాయి, మొత్తం మీద ఒక్క కాయ కూడా కట్టలేదు. అదేంటో కూడా తెలుసుకోవాలని కొంత పవన్ కళ్యాణ్ గారు మన సీఎం తర్వాత సీఎం లెటరు, మన పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ఆయన కొంత శ్రద్ధ తీసుకొని మన జన సైనికులు అందరూ ఆయనకి తెలిసేలాగా కొంచెం చెప్పి మాకు వచ్చేలాగా చూస్తారని
అవి అసలు ఎందుకు ఆడుతుందో తెలుసుకుంటారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన రైతులందరికీ వెళ్ళాలి ఈ వీడియో.